నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైకాపా వేగులుగా ఎమ్మెల్యేలు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా యథేచ్ఛగా అధికార పార్టీకి ప్రచారం పట్టించుకోని ఎలక్షన్ కమిషన్ ఎన్నికల వేళ అప్పుల కోసం జగన్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు పోలింగ్ లోపే 16,000 కోట్లు తెచ్చే యత్నం రుణ సేకరణలో అధికారుల నిమగ్నం నేడు గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ ఎన్నికల ప్రచారం తణుకులో సాయంత్రం బహిరంగ సభ నిడదవోలులో పాల్గొననున్న పురంధేశ్వరి నేడు భువనగిరి నియోజకవర్గ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ పార్లమెంటు ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి తెలంగాణ వ్యాప్తంగా చురుగ్గా యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇప్పటి వరకు రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నులు సేకరణ ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు బోల్తా పడి 12 మంది దుర్మరణం దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రధాని దైవకణం కనుగొన్న దిగ్గజ శాస్త్రవేత్త పీటర్ హిగ్స్ కన్నుమూత భౌతిక శాస్త్రంలో విస్తృత పరిశోధనలు 2013లో నోబెల్ అందుకున్న సైన్స్ దిగ్గజం ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజిలెన్స్ విభాగాధిపతి కొల్లు రఘురామరెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి కొందరు కలెక్టర్లు పోలీసులు ఎన్నికల వేళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైకాపా కార్యకర్తల పనిచేస్తున్నారన్న భాజపా ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవారెడ్డిపై పురంధేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు వారంతా ఎన్నికల ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించడం లేదన్నారు పోలీసులు వైకాపాకు అడ్డగోలుగా సహకరిస్తూ విపక్షాలను వేధిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని అధికారుల తీరు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసేదిగా ఉందన్నారు ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా పారదర్శకంగా జరగాలంటే ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎస్ డీజీపీలను తక్షణం బదిలీ చేయాలన్నారు ముఖ్యమంత్రితో పాటు సీఎస్ డీజీపీ ఒకే సామాజిక వర్గం వారి కావడంతో పాటు ముగ్గురిది ఒకే జిల్లా అని లేఖలో పురంధేశ్వరి గుర్తు చేశారు ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది ఇప్పటి వరకు భారీ బహిరంగ సభల్లో ఒకే వేదికను పంచుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు సార్వత్రిక ఎన్నికల ప్రకటన విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీల అధినేతలు కలిసి ఉమ్మడిగా రోడ్ షోలు ప్రజాగళ సభల్లో పాల్గొననున్నారు ప్రజాగళ 3వ విడతలో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేడు తణుకు నిడదవోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు నిడదవోలు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి పాల్గొంటారు గురువారం పి గన్నవరం అమలాపురం నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయనున్నారు ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో తణుకు నుంచి నిడదవోలు వరకు ఈస్ట్ గోదావరిలో పి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ 2 మీటింగ్లు పెట్టాం మళ్ళా అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం అదే మరి ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు 4.5 ఏళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు ప్రజలు ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతూనే ఉన్నారు ఎన్నికల సంఘం కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు మీకు ఇదే చివరి ఛాన్స్ ఇకపై గ్రూప్ నుంచి ఎవరు వైదొలిగినా వారి పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తాం తరువాత విషయం సీరియస్ గా ఉంటుంది అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో మురళీరెడ్డి మంగళవారం పెట్టిన సందేశం ఇది మీ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి చేతనైన సాయం చేస్తాం అంటూ వైఎస్ఆర్ జిల్లా ముత్తనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల పెట్టిన సందేశమిది వైకాపాకు ఓటేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు మేం చెప్పినట్టు వినాలి
లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం, వేరే వారిని నియమించుకుంటామంటూ గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్యే వాలంటీర్లను హెచ్చరించారు. వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయాలి. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఇందుకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్నే మళ్లీ తీసుకుంటాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్యే ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఎవరనే కదా మీ సందేహం? ఈయన్ను మండల స్థాయి అధికారి అని పిలవాలని జగన్ నిర్దేశించారు. ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అనుకుంటే పొరపాటే. వైకాపాకు వేగు. వాలంటీర్లను వినియోగించుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికృతంగా దొంగలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇన్నాళ్లు ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం. ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగానే నియమించుకున్నారు. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే నెపంతో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ మాటున 4.5 ఏళ్ల పాటు 260 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్యేలకు జీతభత్యాలుగా చెల్లించారు. జనాల సమస్త సమాచారాన్ని సేకరించి గుప్పిట పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గరపడేసరికి ఎమ్మెల్యేలకు వేసిన ముసుగును జగన్ తీసేశారు. ఎఫ్ఓఏ పేరిట రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్యేలను వైకాపాకు స్లీపర్ సెల్స్లా ప్రజల పైకి వదిలారు. ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం. ఇది తెలిసి జగన్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇదే సమాచారంతో ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ముగిసినా వాలంటీర్లను గుప్పిట పెట్టుకుని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. వైకాపాకు ఓటేయించారనే ప్రచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది విశృంఖలంగా కొనసాగుతున్న ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారు. జగన్ ప్రజా పాలకునిగా ఉండి పార్టీకి వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రభుత్వానికి సమాంతరంగా ఒక కరుడుగట్టిన వ్యవస్థను నడిపారు. అది ప్రజాధనంతో నడిపించారు. ఈ నియామకం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాన్ని పన్ని వైకాపాకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పెట్టుకునేందుకు వాలంటీర్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎఫ్ఓఏ అనే సంస్థను నియమించుకున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఎమ్మెల్యేలను 2019 డిసెంబర్లో నియమించారు. మండల లేదా పురపాలక స్థాయిలో ఒకరు చొప్పున 1000 మందికి పైగానే ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు 2 చొప్పున మొత్తం 50 మంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. మండల, జిల్లా స్థాయిల్లోని ఎమ్మెల్యేల్ని సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో మరో 5 మందిని నియమించారు. 4 ఏళ్లుగా వీరికి ఏడాదికి 65 కోట్ల చొప్పున సుమారు 260 కోట్ల ప్రజాధనాన్ని జీతంగా చెల్లించారు. ఇప్పుడు వీరి ద్వారానే వాలంటీర్లతో వైకాపా అనుకూల ప్రచారాన్ని చేయిస్తున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్యేలు 4.5 ఏళ్ల పాటు విధుల్లో ఉన్న ఎంపీడీఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఏ అధికారికి వీరిపై అజమాయిషీ లేదు. వీరు సేకరిస్తున్న వివరాలు ఎక్కడికి వెళుతున్నాయో, వాటితో ఏం చేస్తున్నారో అంతా గోప్యమే. దర్జాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి కావలసిన సమాచారాన్ని తీసుకున్న అధికార యంత్రాంగం నిద్ర నటించింది. వాలంటీర్ల పరిధిలోని కుటుంబాల సమాచార సేకరణ, క్లస్టర్ల వారీగా పార్టీల బలాబలాలు, పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందో ఆరా తీయడం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో వైకాపా అనుకూల ప్రచారం వంటివి ఎమ్మెల్యేలు ఇన్నాళ్లు చేశారు. ఎమ్మెల్యేల విధుల గడువు ఫిబ్రవరితోనే ముగిసింది. వారు వాలంటీర్లతో సమావేశాలు పెట్టేందుకు, సమాచారం సేకరించేందుకు వీల్లేదు. కానీ క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల పరిధిలోని ఓటర్ల వివరాలు సేకరించారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం తదితర చోట్ల వివరాలు తీసుకున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో క్లస్టర్ల వారీగా వైకాపాకు అనుకూలంగా ఓటేసేవారు ఎంతమంది, తటస్థులెవరు, తెదేపా ఇతర పార్టీలకు ఓటేసేవారెవరనే వివరాలు సేకరించారు. ఎన్నికల్లో వైకాపాకు ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా రాజీనామాలు చేయాలని కొన్ని చోట్ల వాలంటీర్లను బెదిరిస్తున్నారు.
ఇప్పటి వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన నంబర్ ఆధారంగా ఎమ్మెల్యేలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలకు దిగుతుండడం, వారి అధికారిక ఫోన్ను, నంబర్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైకాపా వ్యూహం మార్చింది. అధికారుల కంటపడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యక్తిగత మొబైల్ నంబర్లు తీసుకుని వాటితో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో వైకాపా అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ పోస్టుల్ని పెడుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వారి పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వాటిని ఏర్పాటు చేయించారు కూడా. ఈ గ్రూప్ల నుంచి ఏ వాలంటీర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రతి BLO పరిధిలో 3 వాలంటీర్లను నియమించారు. వారు పోలింగ్ వరకు వైకాపా నిర్దేశించే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని ఆదేశించారు. సరిపడా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నా ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసేలా దుష్ప్రచారం చేయిస్తోంది. దీనికి ఎమ్మెల్యేలనే రంగంలోకి దింపింది. వైకాపా పెట్టిన పోస్టుల్ని వారు వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృతంగా పోస్ట్ చేశారు. వారి పరిధిలో ఉండే పింఛనుదారులకు ఈ విషయం చెప్పారని ఉసిగొల్పారు. జగనన్న సందేశాలు, మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా పంపాలి. వీలుంటే ప్రత్యక్షంగా కలిసి తెలియచేయాలి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని విధుల్లోంచి తీసేసినా వైకాపా మళ్లీ అధికారంలోకి రాగానే తీసుకుంటాం. వైకాపా అభ్యర్థులకు మీ పరిధిలోని ఓటర్లతో ఓటేయించాలి వంటి సందేశాల్ని ఎమ్మెల్యేలు వాలంటీర్లకు పంపిస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రతి విరాళం మెరుగైన ఆంధ్రప్రదేశ్ దిశగా తాము చేస్తున్న ఉద్యమానికి శక్తినిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. చంద్రబాబు ఆవిష్కరించిన వెబ్సైట్ ద్వారా 99,999 రూపాయల మొత్తాన్ని ఆయన పార్టీకి విరాళంగా అందజేశారు. విరాళాలు ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, కొల్లు రవీంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామేశ్వరరావును ఎక్స్ వేదికగా నామినేట్ చేశారు. వారు కూడా విడివిడిగా మరో 3 విరాళాలు ఇవ్వాల్సిందిగా నామినేట్ చేయాలని సూచించారు. వెబ్సైట్కు ప్రచారం కల్పించడంతో పాటు రాష్ట్రంలో మార్పు తెచ్చే ఈ పనిని ఉద్యమంలా మార్చాలని లోకేష్ కోరారు. పార్లమెంటు ఎన్నికల వేళ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంటు ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమీక్షా సమావేశంలో భువనగిరి పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, మందుల షామేలు, వేముల వీరేశం, మల్రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్యతో పాటు ముఖ్య నేతలు హాజరవుతారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నియమితులైన సమన్వయకర్తలు కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా సాగుతోంది. ఈ ఏడాది యాసంగి వరి పంట కొనుగోళ్ల ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఈ ఏడాది మొత్తంలో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,149 కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఇప్పటి వరకు 5,422 కేంద్రాలను ప్రారంభించారు. 3 రోజుల్లోగా మిగతా వాటిని తెరవనున్నట్లు తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా రైతులకు ఇబ్బందులు రాకుండా వడ్లు కొనుగోలు చేయాలని పౌర సరఫరాల అధికారులు యోచిస్తున్నారు. వైకాపా సర్కార్ అప్పుల వేటకు అంతం ఉండటం లేదు. ఎన్నికల సమయంలోనూ రుణాల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బటన్ నొక్కి డాంబికాలు పలికిన జగన్ పైసలు లబ్ధిదారుల ఖాతాలోకి చేర్చేందుకు అప్పుల కోసం చూస్తున్నారు. ఏపీ పోలింగ్ జరిగేలోపే 16,000 కోట్ల రుణాలు తెచ్చేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బటన్ నొక్కిన పథకాలకు సంబంధించి ఇంకా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు పడలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా బకాయిలున్నాయి. పోలింగ్ సమీపించే వేళ ఆ సొమ్ములు ఏదోలా చెల్లించి ఆ ప్రభావం లబ్ధిదారులపై ఉండకుండా చూడాలని వైకాపా పెద్దలు వేస్తున్న ఎత్తుగడలకు అనుగుణంగా అధికారులు అప్పుల సేకరణలో నిమగ్నమయ్యారు. మే 13న ఏపీలో పోలింగ్ జరగనుండగా ఆలోపే 16,000 కోట్ల రుణాలు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 2న జగన్ సర్కార్ 4,000 కోట్ల బహిరంగ మార్కెట్ రుణం సమీకరించింది. 8న మరో 3,000 కోట్లు తీసుకోవాలని అనుకున్నప్పటికీ ఇందుకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు. ఆర్థిక శాఖ అధికారులు కొందరు ఢిల్లీ వెళ్లి వచ్చే మంగళవారం నాటికైనా రుణ అనుమతులు సాధించేలా ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్ 16, ఏప్రిల్ 30 తేదీల్లో రిజర్వు బ్యాంకు నిర్వహించే వేలంలో పాల్గొని మరో 9,000 కోట్ల అప్పు పుట్టించాలని ప్రభుత్వం నిశ్చయంతో ఉంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం ఎంత మేర రుణం తీసుకోవచ్చో నికర రుణ పరిమితిని కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశిస్తోంది. మొదటి 9 నెలలకే తొలుత అనుమతులు ఇస్తోంది. అనుమతించిన మొత్తం అప్పును ఒకే నెలలోనో కొన్ని నెలల్లోనో తీసుకోవడానికి వీల్లేదు. 9 నెలల పాటు సగటున ప్రతి నెల ఇంత మొత్తం చొప్పున అప్పు తెచ్చుకోవచ్చు. అయితే నెలవారీ పరిమితిని మాత్రం కేంద్రం నిర్దేశించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 4,000 కోట్ల అప్పులకు కేంద్రం నుంచి అర్హత అనుమతులు మాత్రమే లభించాయి. రాష్ట్ర ప్రభుత్వ నికర రుణ పరిమితి తేల్చేలోగా ఈ మొత్తం అప్పు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక వెసులుబాటు కల్పించింది. ఈ నెలలో మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు నికర రుణ పరిమితిని తేల్చడంపై కేంద్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2023-24లో మొత్తంగా బహిరంగ మార్కెట్ రుణాలు 68,400 కోట్లు తీసుకున్నారు. అంటే నెలకు సగటున 5,700 కోట్లు. ప్రస్తుత ఏడాదికి నికర బహిరంగ మార్కెట్ రుణ పరిమితి 72,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేసిన సగటున నెలకు 6,000 కోట్లు మాత్రమే సేకరించాలి. కానీ ఈ ప్రభుత్వ పాలన ముగిసిపోతున్న తరుణంలో ఆ పరిమితులన్నీ తోసిరాచని వీలైనన్ని అప్పులు చేసి లబ్ధిదారులకు అనుయాయుల బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలనుకోవడం ఎన్నికల ఎత్తుగడగా తెలుస్తోంది. సిట్ కార్యాలయం వద్ద ఫైళ్లు తగలబెట్టడంలో కొల్లి రఘురామరెడ్డి వ్యవహారశైలి సరిగా లేదని తెలుగుదేశం నేత వర్లరామయ్య ఆరోపించారు. ఈసీ ఆయనను అసోం ఎన్నికల పరిశీలకుడిగా నియమించిందని, తిరిగి వచ్చేలోపు ఏపీలో ప్రభుత్వం మారితే ఆ ఫైళ్లు ఆయనకు వ్యతిరేక సాక్ష్యాలుగా మారే అవకాశం ఉండటంతోనే వాటిని దహనం చేశారని మండిపడ్డారు. పత్రాలు తగలబెట్టడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గవర్నర్ను కోరతామని వర్లరామయ్య తెలిపారు. ఈ కొల్లి రఘురామరెడ్డి గారి వ్యవహార శైలి కూడా చాలా మందికి అనుమానంగా ఉంది. ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి రఘురామరెడ్డి గారు మీరు అస్సాం పోలీస్ అబ్జర్వర్ గా వెళ్ళాలి, ఎలక్షన్ లో కౌంటింగ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి, మీరు గెట్ ప్రిపేర్డ్ అని చెప్పారట. ఆయన కంగు తిన్నాడు. ఒకవేళ నేను అక్కడికి పోయి జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా అక్కడ ఉండాలి. ఆయన అధికార మార్పిడి జరిగితే ఇక మరలా తిరిగి వచ్చిన తర్వాత కొల్లి రఘురామరెడ్డి గారు ఆ రూమ్ లోకి వెళ్లే సమస్య లేదు. ఆయన ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయో అని అవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తగలబెట్టారు అని నేను అంటాను. ఏం సమాధానం చెబుతారు మీరు? గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించిన మాలలే ఈసారి వైకాపాకు సమాధి కట్టనున్నారని ఆ సామాజిక వర్గ సంఘాల నేతలు తేల్చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిసిన మాల సామాజిక వర్గ సంఘాల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు, దౌర్జన్యాలను వివరించారు. అధికారంలోకి రాగానే మాల మాదిగ సామాజిక వర్గాలను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ఈరోజు అందరికి మాల సంఘాలు వచ్చారు. వాళ్ళు క్లియర్గా 5 ఏళ్లలో మేము చాలా నష్టపోయాం, మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మేము బేషరతుగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి. అదే మరి మైనారిటీస్ వచ్చారు. నేను ఒకటే చెప్పాను అందరికి, అభ్యుదయ భావాలు మీకు ఉన్నాయి, మీరు ఆలోచిస్తున్నారు, అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు. కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం, అన్యాయం జరిగినందరికి న్యాయం చేస్తాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 27 సంక్షేమ పథకాలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 27 సంక్షేమ పథకాలు కూడా రద్దు చేశారు. వాటిని తిరిగి పునఃప్రారంభించాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపై ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి దాడులు, డాక్టర్ సుధాకర్ నుంచి డాక్టర్ అచ్చెన్న వరకు కూడా జరిగినటువంటి దాడులు మేము ప్రస్తావించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. నాకు కావాల్సింది మాలామాది 2 కళ్ళుగా ఎప్పుడు చూసుకుంటారని స్పష్టమైన హామీ జరిగింది. రానున్న ఎన్నికల్లో మాలల పంతం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా అని చెప్పి గ్రామానికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీలోని 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి, ఏఐసీసీ కీలక నేత కొప్పల రాజు, తిరుపతి స్థానానికి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్లను ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపింది. విశాఖ లోక్సభ స్థానం నుంచి పులుసు సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, ఏలూరు నుంచి లావణ్య కావూరి, నరసరావుపేట నుంచి గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. భీమిలి నుంచి అడ్డాల వెంకట వర్మరాజు, విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి సంతోష్, గాజువాక నుంచి లక్కరాజు రామారావు, అరకులోయ నుంచి శెట్టి గంగాధర స్వామి, నర్సీపట్నం నుంచి రుత్తల శ్రీరామమూర్తి, గోపాలపురం నుంచి ఎస్ మార్టిన్ లూథర్, ఎర్రగొండపాలెం నుంచి అజితారావులను హస్తం పార్టీ జాబితాలో చేర్చింది. పరచూరు నుంచి శ్రీలక్ష్మి జ్యోతి, సంతనుతలపాడు నుంచి విజేష్ రాజ్, పాలపర్తి గంగాధర, నెల్లూరు నుంచి రమేష్ బాబు, పూతలపట్టు నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పేర్లను ప్రకటించారు.
రహదారి సౌకర్యం లేక మార్గ మధ్యలో అంబులెన్స్ నుంచి దించేయగా కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ తండ్రి 8 కిలోమీటర్లు నడిచిన హృదయ విదారక ఘటన అల్లూరి జిల్లాలో జరిగింది. అనంతగిరి మండలం చినకోనంకి చెందిన కొత్తయ్య సీత దంపతులు జీవనోపాధి కోసం గుంటూరు జిల్లా కొల్లూరుకు వలస వెళ్లారు. వారి 2 ఏళ్ల కుమారుడు అక్కడే అనారోగ్యంతో మృతి చెందగా మృతదేహంతో అంబులెన్స్లో స్వస్థలానికి బయలుదేరారు. అయితే ఆదివాసీ కొండ గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది విజయనగరం జిల్లా మెంటాడ వనిజ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమైన కొత్తయ్య కుమారుడి మృతదేహాన్ని మోసుకుంటూ కాలినడకనే చినకోనంకు చేరుకున్నారు. వైకాపా పాలనలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ముఖ్యంగా మన్యంలో వైద్య సేవలు నీటి మీద రాతల్లా మారాయన్నారు. అంబులెన్స్ అందుబాటులో లేక ఓ గర్భిణిని బంధువులు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ తీసుకెళ్లడం కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోటలో నడి రోడ్డుపైనే మహిళ ప్రసవించే దుస్థితిలో జగన్ రెడ్డి పాలన ఉందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫీడర్ అంబులెన్స్లను వైకాపా మూలన పడేయడమే ఈ పరిస్థితికి కారణమని దుయ్యబట్టారు. తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని సూచించింది. ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్నట్లు పేర్కొంది. 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడతాయని తెలిపింది. మంగళవారం ఖమ్మం, మెదక్ మినహా అన్ని చోట్ల సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఛత్తీస్గఢ్లో ఘోర రహదారి ప్రమాదం జరిగింది. దుర్గు జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో ఓ బస్సు బోల్తాపడి 3 మహిళలతో సహా మొత్తం 12 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వారంతా ఓ డిస్టిలరీ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి 8:30 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. దుర్గ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైన మేర సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. దైవకణాన్ని కనుగొన్న బ్రిటన్ దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూశారు. పీటర్ హిగ్స్ తన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూశారని, అంతకు ముందు రోజు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఈడెన్బర్గ్ యూనివర్సిటీ వెల్లడించింది. గొప్ప టీచర్గా, మార్గనిర్దేశకునిగా, యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని స్కాటిష్ యూనివర్సిటీ పేర్కొంది. దైవకణం లేదా హిగ్స్ బోసన్ సిద్ధాంతంతో విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. భౌతిక శాస్త్రంలో ఎన్నో చిక్కుముడులను విప్పిన ఆయన 1964లో హిగ్స్ బోసన్ కణ ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు. 2012లో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లోని లార్జ్ హ్యాడ్రన్ కొల్లైడర్లో దైవకణంపై ప్రయోగాలు చేశారు. వాటి ఫలితాల ఆధారంగా అర్ధ శతాబ్దానికి ముందే హిగ్స్ రూపొందించిన సిద్ధాంతాన్ని, బోసన్ కణం ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. తన సిద్ధాంతానికి బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్తో కలిసి ఆయన 2013లో నోబెల్ బహుమతి అందుకున్నారు. పంజాబ్ కింగ్స్తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 పరుగులు చేయడంతో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. అనంతరం 183 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో లక్ష్యం దిశగానే సాగలేదు. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్కు పరుగులు రావడం గగనమైపోయింది. కానీ శశాంక్ సింగ్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడి పంజాబ్ను పోటీలోకి తెచ్చాడు. 25 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 46 పరుగులు చేసిన శశాంక్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33 పరుగులు చేసిన అశుతోష్ శర్మ పంజాబ్కు గెలుపుపై ఆశలు రేపారు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు కావాల్సి ఉండగా ఉనద్గత్ 26 పరుగులు ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.